జనాలకు ఎవ్వరికి ఏం ఆపదొచ్చినా మొదగాల యాదికొచ్చేది పోలీసులే. ఇక పోలీసులు చేయంగానే తక్లీఫైందంటే మాత్రం సీదా లీడర్ల దగ్గరకే పోతుంటారు కొంతమంది. అట్లనే గీడొక అన్న తొవ్వంతి పోతుంటే ట్రాఫిక్ పోలీసులు బండాపి 10,000 జుర్మానా కట్టమన్నారట. వామ్మో, గీదేందని సీదా ఎమ్మెల్యే సార్కి ఫోన్ కొట్టిండు. ఇక ఆటంక ఏం జరిగిందో మీరే చూడుండ్రోలా. వాళ్ళ ఫ్యామిలీ అయితే కనీసం ఆ మాత్రం మానవత్వం లేకుండా నాకు అర్జెంటుగా బండి ఆడ ఉంది, పంపించడం కాదు, నేను వేదాయపాడు సెంటర్లో ఉండా, వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీ కడిగి పోతుండా, మీరు ఆడికి వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతాను. ఇక అసలు ముచ్చటేందంటే నెల్లూరులున్న వేదాయపాలెం సర్కిల్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారట. ఇంతల్నే అటు దిక్కు నుంచి పోతున్న ఈలను ట్రాఫిక్ పోలీసులు బండి ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ పేరు మీద 10,000 రూపాయల ఫైన్ కట్టమని చెప్పిరట. ఎంబట్నే వాళ్ళు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ కొడితే ఆయన రంగంలోకి దిగి ట్రాఫిక్ పోలీసులను ఇట్లా అరుచుకున్నాడు. మొత్తానికైతే 10,000 ఫైన్ కట్టకుండా మాఫీ అవుడే కాదు, బండి కూడా వెంటనే చేతికిచ్చేటాళ్లకు వాళ్ళు ఖుషి అయి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి దండం పెట్టి ఇంటి బాట పట్టిర్రు. సరే, ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది. ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఆపత్తులున్నారంటే రాత్రి పగలని చూడకుండా వెంటనే ఆడికి వచ్చి వాళ్ళకు సాయం చేసినందుకు ఎమ్మెల్యే కోటంరెడ్డిని తారీఫ్ చేయాల్సిందే. ఏ లీడర్ అయినా నమ్ముకున్న ప్రజల కోసం ఇట్లా చేస్తే వాళ్ళను 10 కాలాల పాటు ప్రజా జీవితంలో ఉండేటట్టు ప్రజలు ఆశీర్వదిస్తారు. కాకుంటే ఇక్కడ అసలు ముచ్చటేందంటే ఎమ్మెల్యే కోటంరెడ్డి చెప్పినట్టు కూటమి పాలనలో పోలీసోళ్ళు మానవత్వం లేకుండా పనిచేస్తున్నారా అనేది. మరి కాదా అనుల్లా? రాత్రి అయ్యింది, ఎంబటి మహిళలు చిన్నపిల్లలున్నారని కూడా చూడకుండా ఇట్లా నడి రోడ్డు మీద వాళ్ళని ఆపి బండి గుంజుకుంటే ఆ రాత్రి వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది చెప్పుర్రి. సరే, వాళ్ళు తప్పు చేస్తే ఫైన్ రాయాలి, తాగి బండి నడిపితే బండిని స్టేషన్కు తీసుకుపోవాలి, వాళ్ళు ఇంటికి పోయేందుకు పోలీసులే ఏర్పాటు చేయాలి. అంతేగాని ఇట్లా ఎటుగాకుండా చేస్తే ఎట్లా అన్నట్టు చెప్పుర్రి. తాగి బండ్లు నడిపితే ప్రమాదాలు అవుతాయని చెప్పేటందుకు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారో, లేకుంటే ఫైన్ల పేరు మీద ప్రయాణికుల దగ్గరికేంచి పైసలు గుంజేతందుకు చేస్తున్నారో సమజ్ కాకుండానే ఉన్నదని అనవట్టిరు. ఈ ముచ్చటే తెలిసిన అక్కడి జనాలు. మరిగా శ్రీధర్ అన్న, వాళ్ళు నీకు చెప్పుకున్నారు కాబట్టి అలా తక్లీఫ్ తీర్చినావు, గానీ చెప్పుకోలేక అవస్థలు పడేటోళ్ళు చాలా మందే ఉన్నారు. కాబట్టి ట్రాఫిక్ పోలీసులు ఎట్లా పనిచేస్తున్నారు, ప్రయాణికులకు ఎసొంటి తిప్పలు ఎదురవుతున్నాయనేది తెలుసుకొని మళ్ళోపారి ఇట్లా కాకుండా చూసుకుంటారని అంటున్నారట నెల్లూరు పబ్లిక్.